పేరు పేరున జై భీమ్. ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ ఉద్యమం ఆధ్వర్యంలో అంటే ఈ గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ ఉద్యమం అనే అన్ని సంఘాలతోటి కలిసి ఒక ఉమ్మడి ఐక్య వేదిక ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవడానికి ఒక ఐక్య వేదికగా తోటి ఇవాళ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనము సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ముందు ఒక నిరసన దీక్ష ధర్నాను చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ ఈ ధర్నా నిరసన దీక్ష చేయడానికి ప్రధాన కారణం ఈ దేశానికి స్వాతంత్రాన్ని అమలైంది. ఏంటిది పథకం ముఖ్య ఉద్దేశం? ఈ పథకంలో మొట్టమొదటిసారి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూలీలకు పని అనేది ఒక హక్కు చట్టబద్ధమైంది. ఆ చట్టబద్ధం నుంచి అది అమలైన తర్వాత అనేక మంది రైతు ఆత్మహత్యలు ఆగాయి, ఆకలి చావులు ఆగాయి. దళితులు, అణగారిన వర్గాలు, గిరిజనులు ప్రభుత్వాలు పంపించేసిన అసైన్మెంట్ భూముల్ని, ఫారెస్ట్ భూముల్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ ఉపాధి హామీ చట్టం ఉపయోగపడింది. ఎంత గమ్మత్ అంటే ఒక రైతు తన భూమిలో తానే పని చేసుకుంటే ఉపాధి హామీ కింద కూలీ చేసినట్టు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కాలరాయడానికి బీజేపీ పన్నుతున్న కుట్రలో వ్యతిరేకిస్తూ ఈరోజు గాంధీని గాడ్సే చంపిన రోజు ఇక్కడ మేమంతా మహిళలం, దళిత బహుజన ఫ్రంట్ మహిళలము ఇక్కడికి వచ్చేసి ఆ చట్టాన్ని కాపాడుకోవడానికి కోసం మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఇది గ్రామంలో మహిళలు ఎక్కువ శాతం ఈ పనిలో మహిళలు ఉంటారు. ఈ మహిళల్లో కూడా ఎక్కువ శాతం ఒంటరి మహిళలు ఉంటారు, వికలాంగులు ఉంటారు, భర్తలు తాగుబోతలయ్యి వలస వెళ్ళిన కాలరాయడానికి బీజేపీ పన్నుతున్న కుట్రలో వ్యతిరేకిస్తూ ఈరోజు గాంధీని చంపిన రోజు ఇక్కడ మేమంతా మహిళలం, దళిత బహుజన ఫ్రంట్ మహిళలను ఇక్కడికి వచ్చేసి ఆ చట్టాన్ని కాపాడుకోవడానికి కోసం మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఇది గ్రామంలో మహిళలు ఎక్కువ శాతం ఈ పనిలో మహిళలు ఉంటారు. ఈ మహిళల్లో కూడా ఎక్కువ శాతం ఒంటరి మహిళలు ఉంటారు, వికలాంగులు ఉంటారు, భర్తలు తాగుబోతలయ్యి వలస వెళ్ళినప్పుడు ఆ పిల్లలని కాపాడుకోవడానికి కోసము ఈ మహిళలు ఈ 100 రోజు పనికి వెళ్ళి ఆ పిల్లలు కొంచెం కూడు పెట్టారు. ఈరోజు 30వ తారీఖు జనవరి మహాత్మా గాంధీ చంపేసిన రోజు. అట్లానే మోడీ ప్రభుత్వం నరేగా చట్టాన్ని కూడా చంపేసి మొత్తం మన దేశంలో ఉన్న ఆదివాసీలకు, గిరిజనులకు, దళితులకు, మహిళలకు అందరికీ కూడా చాలా అన్యాయం చేశారు. ముఖ్యంగా గ్రామ సభలో తీర్మానం చేసుకొని పని హక్కుగా ఉండే ఒక నరేగా చట్టాన్ని తీసేసి